తెలంగాణకు అన్ని విధాలుగా సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధానితో సుమారు గంట పాటు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేని విషయాన్ని ప్రధానికి గుర్తుకు చేశారు సీఎం. ఇదే సమయంలో మూసీ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేయాలని పీఎంను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా 5 ప్రధాన అంశాలపై విజ్ఞప్తులు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో రైలు విస్తరణకు 22,000 కోట్లు కేటాయించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైలు, మచిలీపట్నానికి అనుసంధానం చేస్తూ డ్రై పోర్ట్ నిర్మాణం, 29 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపులు, రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై ప్రధాని మోదీకి విజ్ఞప్తులు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులకు 20,000 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆరు పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి నోటిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 2016-17, 2017-18 సంవత్సరాలకు సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులు అమలు, దేవాదుల బీమా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంపై నోటిచ్చారు ప్రధాని మోదీ. బీబీనగర్, ఎయిమ్స్, శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రి, 2 రైల్వే ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ కు సూచనలు చేశారు ప్రధానమంత్రి. ప్రధానితో మీటింగ్ అనంతరం ఢిల్లీ వేదికగా పలు కీలక కామెంట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసిన విజ్ఞప్తుల్లో 5కి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరమన్న ఆయన, ఇందుకు సంబంధించిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన 5 ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని వెల్లడించారు. కేసు వాదించిన సంజీవ్ రెడ్డి అనుమానాస్పదంగా మరణించారన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయాన్ని గుర్తుకు చేశారు ముఖ్యమంత్రి.
రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడని చెప్పుకొచ్చారు. ఈ అనుమానాస్పద మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరడం లేదన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల అక్రమాలపై సాంకేతిక నివేదికలు రాకుండా ప్రస్తుతం ఏమీ మాట్లాడబోనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ఘటనపైన స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లుగా సొరంగం పనులు జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఎస్ఎల్బీసీ పనులు చేయలేదని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే మళ్లీ సొరంగం పనులు మొదలయ్యాయని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు ముఖ్యమంత్రి. సొరంగం వద్ద జరిగింది ప్రమాదమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి అవసరమైన నిధులపైన మాట్లాడారు ముఖ్యమంత్రి. ప్రతి నెల 1వ తేదీకి 22,500 కోట్లు అవసరమన్నారు. కానీ ప్రస్తుతం చూస్తే ఆదాయం 18,500 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఉద్యోగుల జీతాలకు 6,500 కోట్లు, వడ్డీలకు 6,800 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాన్ని 22,000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.